మోదీ ప్రభుత్వం ప్రతి ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మోసం చేసిందన్నారు కాంగ్రెస్ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్. కొత్త ఉద్యోగాలు ఇవ్వకపోగా కేంద్ర ప్రభుత్వం ఉన్న ఉద్యోగాలను బూడగొడుతోందని ఆరోపణలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల వేళ ఇచ్చిన అన్ని హామీలు నెరవేరుస్తున్నారని, ఇందులో భాగంగా ఇప్పటివరకు 1,00,000కు పైగా ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ అయ్యారన్నారు. జాతీయ స్థాయిలో విద్యా వ్యవస్థలో జరుగుతున్న అక్రమాలపై రాహుల్ గాంధీ పోరాటం చేస్తున్నారని వివరించారు. ఇక రాహుల్ గాంధీ పుట్టినరోజును పురస్కరించుకొని ఈ నెల 19న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు అనిల్ కుమార్ యాదవ్ తెలియజేశారు. అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ అనేక సందర్భాలలో ఆయన మాట్లాడుతూ భారతదేశంలో ప్రతి సంవత్సరము 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పాడు. కానీ దాదాపు 12 సంవత్సరాలు పూర్తయినప్పటికీ కూడా కనీసం ఉన్న కొంతమంది ఉద్యోగాలు కూడా పీకేసే పరిస్థితిలో ఈరోజు బీజేపీ ప్రభుత్వం ఉంది. ఈ రోజు కూడా మనం చూసినట్లయితే ఒక ఓటు చోరీ ఏ విధంగా వాళ్ళు ఓట్లను దొంగతనం చేస్తారో ఈరోజు మొత్తం భారతదేశంలో మనం చూసినాం. మొన్న జరిగిన వెస్ట్ బెంగాల్ ఎలక్షన్ దానికి ఒక ఉదాహరణ. మరి ముఖ్యంగా మా నాయకుడు రాహుల్ గాంధీ గారు చేస్తున్న పోరాటానికి మేమందరం కూడా పూర్తి మద్దతు ఇస్తూ రాబోయే 19 తారీఖు నాడు మా నాయకుడు రాహుల్ గాంధీ గారి జన్మదిన వేడుకల సందర్భంగా ఒక మెగా జాబ్ మేళాని మేము ఆర్గనైజ్ చేస్తున్నాం. దాదాపు 100 పైన కంపెనీలతోని కూడా మేము మాట్లాడడం జరిగింది. మా ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత దాదాపు 1,00,000 ఉద్యోగాలు తెలంగాణ రాష్ట్రంలో అనేక విభిన్న విభాగాలలో కూడా ఇవ్వడం జరిగింది.